శక్తి కలిగిన ఘనమైన దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవునితో సహవాసం కలిగి దేవుని కొరకు జీవించాలని మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పరిచర్యను మీరు ప్రార్థనాపూర్వకంగా మీ యొక్క కామెంట్స్ రూపంగా తెలియచేస్తూ ప్రోత్సహిస్తూ మీరు బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క విలువైనటువంటి సమయంలో ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం కలిగినటువంటి శక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ విలువైన సమయంలో మరొకసారి ఈ విధంగా కలిసి నీతో సహవాసం చేయడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చిన ఇక భాగ్యాన్ని బట్టి వేవేల స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభిస్తున్న వారిని, ఈ ప్రార్థనలో ఏకీభించిన వారిని, ఈ యొక్క సందర్భంలో ఎంతమంది అయితే వారి యొక్క మనసులు నీ కార్యక్రమంపై నిమగ్నం చేసుకొని నీ వాక్యం వైపు చూస్తున్నటువంటి ప్రతి వారిపై నీ సన్నిధి కప్పండి, నీ ఆత్మతో నింపండి, మాతో మీ యొక్క సన్నిధి ఉంచి కృప చూపి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ విలువైన సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. 103వ కీర్తన 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని కీర్తనాకారుడైన దావీదు 103వ కీర్తన రాస్తూ 5వ వచనంలో ఆయన ప్రస్తావించిన అద్భుతమైనటువంటి మాట, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని. ఈ వాక్యం యొక్క భావాన్ని ఆలోచన చేస్తే, పిల్లరా, పక్షిరాజు ఏ విధంగా అయితే తన వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అది ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయి తన యొక్క గోర్లు, తన యొక్క వెంట్రుకలన్నీ కూడా విడిచిపెట్టేసి నూతనమైన బలం కొరకు, దేవుని సహాయం కొరకు కనిపెడితే మరొకసారి దానికి యవనం కలుగుద్దని మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా శారీరకమైనటువంటి ఈ యొక్క యవనం గురించి ఈ వాక్యములో మరి దావీదు ప్రస్తావించలేదు, కానీ ఆ కింద 2వ లైన్లో రాయబడింది మేలుల విషయంలో అని రాయబడింది. ప్రియమైనటువంటి మిత్రులారా, పక్షిరాజు ఎప్పుడైతే అది వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు, బలహీనమైనప్పుడు, శరీరము బలహీనమైనప్పుడు మరలా నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని ఏ విధంగా అయితే దేవుని వలన, దేవుని సహాయం వలన అది పొందుకుంటుందో, నేటి దినం దేవుని పిల్లలుగా లేదా దేవుని వాక్యాన్ని, ఆయన సన్నిధిని ఇష్టపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు చెప్తున్న మాట, మేలుల విషయంలో ఎప్పటికప్పుడు నూతనపరచబడతారు అని కీర్తనాకారుడు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క ఆత్మీయ జీవితం, దావీదు దేవునితో గడిపినటువంటి ఆ యొక్క సమయం, ఆ సందర్భాలు, అవన్నిటిని బట్టి చూస్తే దావీదు ఇలాంటి అద్భుతమైనటువంటి దినదినము నూతనమైనటువంటి కార్యాలు, దినదినము నూతనమైనటువంటి మేలులతో దావీదు నింపబడుతూ వచ్చాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ, తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ, నేటి దినం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా వర్ధిల్లాలా, దేవుని యొద్ద నుంచి నూతన మేలులు ఏ విధంగా పొందాలని ఆశతో ఎదురు చూస్తున్న మనందరికీ
ఆ భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునితో ఖచ్చితంగా నడిచే అనుభవం నీకుంటే ఆయన అంటున్న మాట, పక్షిరాజుకి ఎలాంటి యవనమైతే బలము తగ్గిపోయిన వెంటనే మరలా బలము పొందుకుంటుందో, శక్తిని కోల్పోయిన వెంటనే మరలా శక్తి చేత నింపబడుతుందో, నేటి దినం దేవుని పిల్లలమైన మన జీవితంలో కూడా దేవునితో నువ్వు అడుగులు వేస్తే, దేవునితో నడుస్తూ ఉంటే ఆయన దినదినము నీ కార్యాలను నూతనపరుస్తాడు. పిల్లరా, నూతనపరచము నీ కార్యములు నా పట్ల అని మనం కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. నూతన పరచబడాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన మిత్రులారా, చాలామంది జీవితాలు నూతన పరచబడడం లేదు. ఏదో మన జీవితంలో ప్రభువుని తెలుసుకున్న కొత్తలో జరిగిన ఒక్క మేలు, జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్నే పదే పదే గుర్తు చేసుకుంటూ, ఎప్పుడో జరిగినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పొంగిపోవడమే తప్ప, నేటి దినం నిజంగా ఆలోచన చేస్తే గత కాలంలో ఎప్పుడో ప్రభువుని తెలుసుకున్నటువంటి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఏదో ఒక్క కార్యాన్ని గుర్తుపెట్టుకొని దాన్నే పదే పదే ప్రస్తావించడమే తప్ప, నేటి దినాలలో నూతనమైన కార్యాలు నేటి క్రైస్తవ జనాంగం అనుభవించలేకపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి? అసలు ఎందుకు దేవుడైతే ఆయన నూతన పరిచేటువంటి దేవుడు, పక్షిరాజుకి ఎలాగైతే యవనాన్ని మరొకసారి దయచేయగలిగినటువంటి దేవుడు, దేవుని ప్రజలమైన ఆయన బిడ్డలమైన మనకు ఆయన నూతనమైనటువంటి శక్తిని, నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి మేలులు చేయడానికే దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అటువంటి శక్తి కలిగిన దేవుడిని కలిగి ఉండి కూడా మన జీవితంలో ఎప్పుడో జరిగిన కార్యం తప్ప నూతనమైనటువంటి కార్యాలు నేటి దినం పొందుకోలేకపోతున్నాం. దేవుడు పక్షపాతి కాదండి. చాలామంది మరి చాలా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి దేవుని పిల్లలను చూస్తూ ఉన్నాం. దేవుడి మధ్యకాలంలో మమ్మలను బాగా బాధిస్తున్నాడండి. దేవుడు మమ్మల్ని బాగా బాధ పెట్టేస్తున్నాడు. దేవుడు మమ్మల్ని బాగా నలిపేస్తున్నాడు. దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు. దేవుడు మా ఇంట్లో చాలా ఘోరాతఘోరమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టాడు అని చాలామంది ఈరోజు బలముగా సాగాల్సినటువంటి వారు, దేవుని యొక్క ఘనకార్యాల గురించి దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి దేవుని ప్రజలు ఈరోజు ఇలాంటి హీనమైనటువంటి మాటలు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు ఎవరిని బాధించడానికో, ఎవరికి అన్యాయం చేయడానికో ఆయన రాలేదు. కానీ ఒక అద్భుతమైన మాట ఆ కింద వచనంలో 6వ వచనంలో ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఏం చేయడానికి వచ్చాడు అని అంటే, అక్కడ 6వ వచనంలో వ్రాస్తాడు కదా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించబడు వారందరికీ న్యాయము తీర్చును. కనుక ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన వచ్చిన యొక్క కారణం అక్కడ రాయబడింది 6వ వచనంలో. బాధించబడు వారందరికీ న్యాయము చేయడానికి ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా కనబడుతూ ఉన్నా ఈరోజు చాలామంది ఆయన నన్ను బాధ పెడుతున్నాడండి, శోధనలకు గురి చేస్తున్నాడండి, చాలా నరక యాతన అనుభవిస్తున్నామండి అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడైతే నీతి క్రియలను జరిగించుచు ఎవరైతే బాధించబడుతున్నారో, నీ బాధ ఏదైనా, ఏ విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నా, అది శారీరకమైన బాధ అయినా, మానసికమైన బాధ అయినా, ఆర్థికమైనటువంటి బాధ అయినా, ఉద్యోగపరమైన బాధ అయినా, కుటుంబపరమైన బాధ అయినా, నీ వ్యక్తిగతమైనటువంటి వేదనైనా, అది ఏదైనా, నీవు బాధను ఏ విధంగా అనుభవిస్తున్నప్పటికీ బాధించబడుతున్న వారందరికీ తగినటువంటి రీతిలో న్యాయం చేసి నిన్ను ఆ బాధ నుండి, ఆ యొక్క నీకున్నటువంటి శోధన నుండి, నీకున్న ఇబ్బంది నుంచి విడిపించి శాంతిని, శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. దేవుని ఉద్దేశం ఈ విధంగా ఉండగా మరి చాలాసార్లు మనం ఆయన బాధ పెడుతున్నాడని మాట్లాడడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు బాధ అనేటువంటిది, శోధన అనేటువంటిది, మరణం అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది మనం నడిచే భక్తిలో లోపాలు రావడం వల్ల. మనకు తెలుసు శోధనలు 2-3 రకాలు. కొన్నిసార్లు నువ్వు ఆత్మీయంగా బలంగా శక్తివంతంగా సాగుతున్నప్పుడు దుష్టుని సాతానుడు
నిన్ను బలహీనపరచడానికి కొన్నిసార్లు శోధన కలిగజేస్తాడు. కొన్నిసార్లు దేవుడే నీ యొక్క భక్తిని టెస్ట్ చేయడానికి, పరీక్ష చేయడానికి కొన్నిసార్లు యోబుని పరీక్షించినట్లుగా దేవుడు మనను పరీక్షిస్తాడు. మరికొన్నిసార్లు మనము ఆత్మీయంగా సాగి దారి తప్పుతూ ఉన్నప్పుడు దేవుడు సదుద్దేశంతో నీవు నాశనం అయిపోకూడదని, నువ్వు సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను సరిచేయాలని కొన్ని శోధనలు పంపించి దాని ద్వారా మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఈ విధమైనటువంటి శోధనలే తప్ప నిన్ను నాశనం చేయాలను, నిన్ను పాడు చేయాలను, భూమి మీద లేకుండా నిన్ను తుడిపి పెట్టాలను దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు, అనగా తల్లి గర్భములో మనము పిండంగా ఏర్పడినప్పుడు ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, అంతేకాకుండా మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము పెద్దవారవుతున్నప్పుడు ఏ విధంగా జీవించాలో, ఏమవ్వాలో మన పట్ల ఆయనకు ఒక దర్శనం, ఒక తలంపు ఉంది. అది నెరవేరు వరకు తన చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తాడు. తన చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు తన ఉద్దేశానికి మనం ఏకీవించలేనప్పుడు ఆయన మనల్ని సరిచేయడానికి చిన్న చిన్న శోధనలు వచ్చి మనం సరిచేయబడతామే తప్ప నాశనము మాత్రము చేయడు. అయితే నాశనమయ్యే పరిస్థితులు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మన భక్తిలో లోపముందనే సంగతిని గ్రహించాలని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈరోజు ఈ 5వ వచనంలో మనం చూసిన అద్భుతమైన మాట ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి కార్యాన్ని గుర్తు చేసుకొని పొంగిపోవడం కాదు. శక్తి గలటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు దినదినము నీ జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేయగలడు. నీ కుటుంబంలో నూతనమైనటువంటి కార్యాలను దేవుడు తలపెట్టగలడు. నీ జీవితంలో నూతనమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పే విధంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన శక్తిగల దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. అటువంటి దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీ ఆ యొక్క నూతనమైనటువంటి కార్యాలు నువ్వు పొందాలని మరొకసారి దేవుడు ఈ యొక్క సమయంలో ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఆయన కోరుతూ ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఈ యొక్క శ్రేష్ఠ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమునందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన మిత్రులారా, ఈ వాక్యంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన మాట, వ్రాయబడినటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. ఈరోజు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇప్పుడో జరిగిన ఒక్క కార్యం గురించే మనం చెప్పుకోవడం కాదు, కానీ మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు జరగాలి అని అంటే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని వైపు చూడడం లేదు, కానీ కార్యాల వైపు చూస్తూ ఉన్నారు, మేలుల వైపు చూస్తూ ఉన్నారు. వాక్యం ఏ విధంగా ఉంది అని అంటే, నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, కార్యాలు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడకుండా కేవలం కార్యాల వైపే చూస్తున్నాం. మేలులు చేసేటువంటి ప్రభు వైపు చూడకుండా మేలుల వైపే చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమస్తాన్ని సృజించిన సృష్టికర్త వైపు చూడకుండా సృష్టిని చూస్తూ ఉన్నాం, సృష్టిలో ఉన్న వాటిని ఆశిస్తూ ఉన్నాం. అయితే సృష్టిని చేసిన వాడు దేవుడు గనుక దేవుని యొక్క పర్మిషన్ లేకుండా సృష్టిలో ఉన్నది ఏది నీ సొంతం కాదు. మేలులు ఇచ్చేది దేవుడు గనుక, మేలులు ఇచ్చే దేవుడు ఆ మేలులు నీకు అనుగ్రహించకపోతే ఆ మేలులు నీకు సొంతవు కావు. ఈరోజు నీ జీవితంలో నూతన కార్యాలు చేసేవాడు శక్తి కలిగిన దేవుడు గనుక, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే, ఆయన సహాయం చేయకపోతే ఆ నూతన కార్యాలు నీ జీవితంలో జరగలేవు. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచే వ్యక్తిగా నీవు ఉంటే ప్రభు అయినటువంటి దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా,
ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూసే మనసు నీకు ఉండాలి. దేవుని కార్యాలు చేయాలనేటువంటి తపన నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థించాలనేటువంటి ఆశ ఆకాంక్ష నీకు ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి మనసు నీకు ఉండాలి. మందిరమునకు వేగరమే వెళ్ళి పెందలకడ వెళ్ళి ఏ ఒక్క వారం మిస్ అయిపోకుండా దేవుని సన్నిధికి వెళుతూ మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో చక్కని ప్రవర్తన కలిగి దేవుని యొక్క సన్నిధిని అనుభవించే మంచి మనసు నీకు ఉండాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి తలంపులు నీకుంటే నీవు యెహోవా కొరకు ఎదురు చూసే వ్యక్తి అవుతావు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలాన్ని, నూతన కార్యాలు నీ జీవితంలో, నీ ఉద్యోగంలో ప్రమోషన్, నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ పిల్లల యొక్క చదువుల్లో లేదా నువ్వు చదువుతున్న చదువులో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతావు. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నీ యొక్క జీవితంలో నువ్వు యవనస్తుడిగా ఉండి నీ చదువుని అన్నిటినీ కంప్లీట్ చేసుకొని ఉంటే నీకు ఒక నూతన కార్యం, నీకు తగినటువంటి చక్కని జీవిత భాగస్వామిని దేవుడు ఇస్తాడు. వివాహం అయి ఉంటే ఏంటి నూతనమైన కార్యం అనంటే దేవుడు చక్కని సంతానాన్ని ఇస్తాడు. నీకు ఒకళ్ళు బిడ్డలు లేకుండా నువ్వు కృంగిపోతున్నట్లయితే దేవుడు నువ్వు ఒక నూతన కార్యం ఏంటంటే నీకు దేవుడు సంతానాన్ని దయచేస్తాడు. ఇంతవరకు కుమారుని కలిగి కుమార్తెను అడిగితే దేవుడు కుమార్తెను ఇస్తాడు. కుమార్తెను కలిగి ఉండి కుమారుని అడిగితే దేవుడు కుమారుని ఇస్తాడు. ఈరోజు వారికి చక్కని భవిష్యత్తు, ఉన్నత స్థితిలోనికి వారిని నడిపిస్తాడు. ఈరోజు ఉండడానికి ఒక మంచి నివాస యోగ్యమైన ఇల్లు ఇస్తాడు. ఈరోజు నీకున్నటువంటి అవసర నిమిత్తమై శ్రేష్టమైన వాహనాలు నీకు ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక్క కార్యంతో సరిపెట్టడు. ఆయన దినదినము నీ జీవితంలో తన కార్యాన్ని దేవుడు నూతనపరుస్తాడు. ఎప్పుడు అంటే యెహోవా కొరకు నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలని. అంతేకాకుండా అలాంటి వారు మేలులు పొందుతూ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ మాట యొక్క భావం ఏంటంటే నీవు రాను ఎదుగుతూ ఉంటావు, దినదినము వర్ధిల్లుతూ ఉంటావు, అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోకి వెళతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆఖరి లైన్లో రాయబడింది, అలయక పలుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు దేవుని సహాయం నువ్వు పొందుకుంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే నీ జీవితంలో అలుపు ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సొమ్మసిల్లిపోవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు చాలామంది జీవితంలో ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వారు చాలామంది కనబడుతున్నారు. ప్రయత్నం చేసి విసిగిపోయి చల్లారిపోయిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఇక ఉద్యోగం నాకు రాదు అని అలసిపోయేవారు. హాస్పిటల్ తిరిగి మందులు వాడి ఈ వ్యాధి నాకు తగ్గదు అని అలసిపోయి నిరుత్సాహపడిన వారు. సంబంధాల కోసం తిరిగి ఇంకా నాకు వివాహం కాదు ఈ జన్మకు అని అలసిపోయిన వారు. పిల్లల కొరకు హాస్పిటల్ అంట తిరిగి ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది వివాహమై, 5 సంవత్సరాలు దాటిపోయింది కనుక ఇక నాకు సంతానం కలగదు అని పరీక్షలు రాసి ఇక నేను పాస్ అవ్వనని అలసిపోయినటువంటి వారు. ఈరోజు వ్యాపారం కొరకు జీవిత విధానంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఇందులో అడుగుపెట్టిన నేను రాణించలేకపోతున్నాను కనుక ఏమీ చేయలేనని అలసిపోయిన వారు. ఈరోజు ప్రభు పాదాల దగ్గర కొన్ని సమస్యల కొరకు కన్నీరు కార్చి అడిగి ఇక నాకు జవాబు రాదు, నా బ్రతికింతే అని అలసిపోయిన వారు నేటి దినంలో కనబడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచే వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను అలసిపోవనివ్వడు, దేవుడు నిన్ను సొమ్మసిల్లిపోనివ్వడు. ఇంతవరకు ఏ విషయంలో అయినా ప్రయత్నించి సొమ్మసిల్లిపోయావా? ఏ విషయంలో అయినా దేవుని సన్నిధిలో అడిగి ప్రయత్నాలు చేసి ఈరోజు సొమ్మసిల్లిపోయి బలహీనమైపోయి కృంగిపోతున్నావా? పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసే మనసు నీకుండాలా, దేవుని యొక్క శక్తిని తెలుసుకునేటువంటి ఆలోచన నీకుండాలా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో అనగా ఆయన చిత్తాన్ని అనుసరించడంలో ఆయన యందు నమ్మకం ఉంచడం, ఆయన సన్నిధికి వెళ్ళడం, వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించడం, ప్రార్థనా జీవితంలో పట్టుదల కలిగి ఉండడం, ఉపవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండడం. ఈరోజు నీ దగ్గరికి వచ్చిన రక్షణ నీతో ఆగిపోకుండా నీ కుటుంబంలో ఉన్నవారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ యొక్క శ్రేయభిలాషులకు, నీ ఇరుగు పొరుగు వారికి నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని సాక్ష్య రూపంలో చెప్పి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించి ఒక్క ఆత్మనైనా రక్షించడం, ఇవన్నీ కూడా యెహోవా కొరకు ఎదురు చూచే వారిలోకి వస్తాయి. ఆ పని నువ్వు చేయగలిగితే, ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు నిరాశపడిపోయి, ఏ విషయంలో అయితే అలసిపోయి, ఏ విషయంలో అయితే సొమ్మసిల్లిపోయి ఇక నా జీవితం ఇంతే, ఇంక జరగదని అనుకుంటున్నావో, లేదు, నిన్ను పిలిచిన దేవుడు, తన ప్రణాళికలో నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి శక్తిగల దేవుడు మరొకసారి నీతో ప్రేమతో మాట్లాడుతూ నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా చాలామంది జీవితంలో మరి తృప్తి అనేది లేదు. ఇందాక మనం చదువుకున్న ఆ 103:5 రెండవ లైన్లో, నీవు మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. చాలామంది జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా పొందిన మేలులన్నీ వెంటనే మర్చిపోవడం, మన జీవితంలో ఎన్ని దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించినా అవి పొందిన వెంటనే దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడని చెప్పడం, కొద్ది రోజులకే వాటిని పూర్తిగా మర్చిపోయి తరువాత నువ్వు అడిగినటువంటిది ఒక్కటి జరగకపోయినా దేవుడు నాకు ఏం చేశాడు అనేటువంటి చాలా మరి తేలిగ్గా మాట్లాడేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటున్నాం. కానీ అక్కడ ఆ మాటల్లో మేలులతో దేవుడు సంపూర్ణంగా సంతృప్తిని నీ కలగ చేయాలి, తృప్తిని కలగ చేయాలి అని అంటే 107వ కీర్తనలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మాటను చూద్దాం. 107వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ భక్తుడైన దావీదు ఈ 107వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు తృప్తి కలగాలి అనంటే ఆశ ఉండాలి. తృప్తిపరచబడాలి అనంటే మొదట ఆశ ఉండాలి. ఈరోజు మన జీవితంలో దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుణ్ణి స్తుతించే విషయంలో మొదట నీలో ఉన్న ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఈరోజు మన బ్రతుకులలో, మన జీవితంలో తృప్తిగా జీవించాలంటే, తృప్తి కలిగి ఉండాలంటే మొదట ఆశ ఉండాలి. అద్భుతమైనటువంటి మాట మనకు అక్కడ కనబడతా ఉంది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి యొక్క ప్రాణమును దేవుడు మేలులతో నింపుతాడు. ఈరోజు ప్రియులారా, ప్రభువుని స్తుతించాలనేటువంటి ఆశ ఉండాలా, ప్రభు కార్యాలు చేయాలనేటువంటి ఆకలి ఉండాలి. ప్రభు అయినటువంటి దేవుడు బ్రతుకున్న దినాలలో ఆయన 2-3 పర్యాయాలు నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన నేను ఆకలిగా కలిగి ఉన్నాను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ విషయంలో తనకున్న ఆకలి ఏంటి అని అంటే ఆమె నశించిపోకూడదని. అలాగే అంజూరపు చెట్టును చూసి అంటాడు, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టుని గమనిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మన పట్ల దేవుడు ఒక ఆకలి కలిగి ఉన్నాడు గనుక, అంటే మనం నశించిపోకుండా ఉండాలని కోరుకున్నాడు గనుక ఈరోజు మనం రక్షించబడ్డాం, ఒక అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నాం. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఉండవలసిన ఒక ఆకలి ఏంటి అని అంటే, ప్రభు ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలనే ఆకలి మనకుంటే ఇహలోక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి ప్రతి సమస్య, భూ సంబంధమైనటువంటి ప్రతి అవసరత, ఈరోజు భూమి మీద నువ్వు జీవించినంతకాలం నీకు, నీ కుటుంబానికి ఏ అవసరాలైతే ఉన్నాయో కొన్ని మనం ఆ సందర్భం వచ్చినప్పుడే ఈ సమస్య నాకుంది, అవసరత నాకుందని మనం అనుకుని అప్పటికప్పుడు కంగారు పడతాం. కానీ దేవునికి నీ జీవితంలో ఎప్పుడు, ఎక్కడ, ఏది కావాలో అవన్నీ నీకంటే ముందుగా నీకు తెలుసు. అవన్నీ కూడా నువ్వు ఏ విధంగా ఇబ్బంది పడకుండా సందర్భ సహితముగా అవన్నీ జరగాలి అని అంటే ఈరోజు ఆత్మల దాహం, ఆత్మల ఆకలి నీకు ఉండాలి. ఇక్కడ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారిని దేవుడు సమృద్ధమైనటువంటి మేలులతో తృప్తిపరిచి వారి యొక్క హృదయాలను నింపుతాడని ఇక్కడ భక్తుడు చెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతసేపు కేవలం భూ సంబంధమైనటువంటి
ఆశీర్వాదంతోనే నింపబడాలనేటువంటి ఆలోచనే తప్ప ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనే ఆశ, ఆయన లోకానికి ఎందుకు వచ్చారో, అసలు ఆయన రావడానికి గల ముఖ్య కారణం ఏంటో, ఏ ఒక్కరూ నశించిపోకూడదనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఈ విషయంలో మనం ఆకలి కలిగి ఉన్నామా? ఈరోజు అటువంటి ఆశ, అటువంటి ఆకలి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈరోజు మానవ జీవితంలో తృప్తి అనేది చాలా అవసరం. పిల్లరా, దేవుడు చాలామందిని దీవిస్తూ వచ్చాడు, అడిగినవన్నీ ఇస్తూ వచ్చాడు. కానీ అయినా కూడా తృప్తి లేనటువంటి జీవితం. ఎంత మంచి దేవుడు కార్యాలు చేసినా ఇంకా పై స్థాయి వైపు చూసి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి వైపు చూసి, ఆ స్థితిని నేను ఎప్పుడు పొందుకుంటాను? కానీ మన ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆ పేదరికం నుంచి తప్పించు ప్రభు అని అడిగిన దినాలు ఉన్నాయి. ఈ చిన్న అవకాశం ఇస్తే చాలు అని అడిగిన దినాలు ఉన్నాయి. దేవుడు నువ్వు అడిగవన్నీ చేకొలది. ఇంకా ఆ పై స్థాయిని ఆశించి ఆ స్థాయికి నిన్ను వెళ్ళలేదు అనేటువంటి అసంతృప్తి. ఈరోజు దేవుడు నిన్ను పిలిచేటప్పటికి నీ పరిస్థితి ఎలాగుండేది, ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే, ఇప్పుడు అందని వాటి ఏందేనను, ఉన్నతమైన వాటి ఏందేనను నీ మనసు పెట్టకుండా, నువ్వు గతంలో ప్రారంభ దినాలలో ఏ స్థితిలోంచి వచ్చావో, ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చాలా మేలులు చేసి ఉన్నతమైన స్థితిలో దేవుడు నీకు ఉంచాడు. కానీ అయినా నీకు తృప్తి లేదు. మనలాంటి అసంతృప్తి కలిగినటువంటి పరిస్థితులు కలిగి ఉంటే ప్రియులారా, ఎన్ని కార్యాలు చేసినా మనము తృప్తి పొందలేం. ఈరోజు నిజమైనటువంటి శాశ్వత తృప్తి పొందాలనంటే కార్యాల వైపు చూసి ఆశపడద్దు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఆశపడు. దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఈరోజు ఈ సందర్భంగా మనం విన్నటువంటి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ ఉన్నతమైన స్థితులను నీవు సొంతం చేసుకోవాలని అంటే మనం ఏం చేయాలో ఇంకొక మాట కూడా చూద్దాం. అందులోనే 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రియమైన మిత్రులారా, ఈ అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తే, సంతోషముతో యెహోవాను సేవించుడి. సేవించుడి అనే మాటకు అనుభవించుడి లేదా తీసుకొనుడి అని అర్థం వస్తుంది. ఈరోజు భక్తుడు ఏమంటున్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుని యెహోవాను లేదా దేవుణ్ణి మీరు సంతోషముతో అనుభవించండి, ఆయనని సేవించండి అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనను అనుభవించే అనుభవం నీకు ఉండాలి, ఆయనను సేవించే అనుభవం నీకు ఉండాలి. పిల్లరా, ఆయనను మనం ఎక్కడ, ఎప్పుడు, ఎలాగ అనుభవించగలము అని అంటే, నీవు ప్రార్థన ద్వారా దేవుణ్ణి అనుభవించగలవు, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుణ్ణి అనుభవించగలవు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం ద్వారా ఆయన అనుభవించగలవు, దేవుని యొక్క సన్నిధికి రావడం ద్వారా, ఆయన మందిరములో నువ్వు గడపడం ద్వారా దేవుణ్ణి అనుభవించగలవు. దైవ సన్నిధిలో ఆరాధన చేయడం ద్వారా దేవుడు ఆ వారమంతా నీ జీవితంలో చేసిన మేలుల్ని నువ్వు నిలబడి అందరి ముందు సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు, ఆయనను అనుభవిస్తావు. అక్కడ రాయబడిన మాట, సంతోషముతో యెహోవాను సేవించండి. ఈరోజు మేలులు పొందాలనే తపన, తృప్తిగా ఉండాలనే తపన, నూతన కార్యాలు జరగాలనే తపనే తప్ప దేవుణ్ణి అనుభవించేటువంటి అలవాటు నీవు కలుగున్నావా? ఒకవేళ ఆయన అనుభవించే అలవాట్లలో ఏది నీలో ఈరోజు లేకపోయినా నువ్వు దినదినము నూతన పరచబడలేవు, దినదినము నూతన కార్యాలను నువ్వు చూడలేవు. ఈరోజు సంతోషంతో ఆయనను అనుభవించే అలవాటు మనకు ఉండాలి. 2వ లైన్లో అన్నాడు, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈరోజు చాలామంది మేలులు కావాలి, దేవుడు ఆయుష్నివ్వాలి, ప్రతి శ్రమ నుండి తప్పించాలా, ప్రతి కార్యము చేయాలా, దేవుడు వ్యాధి నుంచి విడుదల కలిగి చేయాలా, యాక్సిడెంట్లు ఏమి జరగకుండా దేవుడు మన కుటుంబాన్ని అంతటినీ కాపాడాలా, అకాల మరణం రాకుండా దేవుడు చూడాలా. కానీ ఆయన సన్నిధికి రావడం అంటే చాలామందికి బాధ. మనకు అద్భుతమైన వ్యాపారం ఇచ్చేది ఆ దేవుడు,
అద్భుతమైనటువంటి ఉద్యోగం ఇచ్చింది ఆ దేవుడు. నీకంటే ప్రథమ స్థానంలో ఎంతోమంది ఆ యొక్క ఇంటర్వ్యూలో నించున్న ఏ అర్హత లేని నీకు మంచి జాబ్ ఇచ్చాడు. నీకంటే ధనవంతులు, జ్ఞానవంతులు వ్యాపారంలో ఉన్నత స్థితిలోకి వాళ్ళు తొందరగా పైకి రాలేకపోయారు. దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. నీకు చక్కని బ్రతుతెరు కొరకు దేవుడు చేతి పని ఇచ్చాడు. రోజు పని చేసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు చక్కని భార్యను, చక్కని భర్తనిచ్చి మీ ఇద్దరిని ప్రేమించి అద్భుతమైన అందమైన పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు వారిని జ్ఞానవంతులుగా, చదువరులుగా, సామంతులుగా వారి తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు నడిపిస్తూ ఉన్నాడు. ఉండడానికి చక్కని ఇల్లు ఇచ్చాడు. నీ యొక్క అవసరాలని కొరకు శ్రేష్టమైన వాహనాలను ఇచ్చాడు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తెలివితేటలను ఇచ్చాడు. ఆధిక్యతను ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చింది దేవుడు. ఈరోజు ఇన్ని ఇచ్చిన తర్వాత, ఘనమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచిన తర్వాత, అవన్నీ ఇచ్చిన దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి వారానికి ఒక్కరోజు, ఆ ఒక్క రోజులో 2 లేదా 3, 4 గంటలు దేవుని సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి చాలామంది ఎంత బాధపడిపోతున్న పరిస్థితి, చాలా నొచ్చుకుపోతున్న పరిస్థితి, నలిగిపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఆ పొజిషన్లో ఉండేలా చేసింది ఎవరో తెలుసా? నీవు ఈరోజు నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల వారికి ఆదర్శప్రాయంగా అనేక మందికి మేలు చేసే వ్యక్తిగా ఉండే ఒక మంచి స్థాయినిచ్చింది ఎవరో తెలుసా? ఆ జీవం కలిగినటువంటి దేవుడు. ఈరోజు అన్ని విధాలుగా నీకు అనుకున్నవన్నీ జరుగుతూ, అడిగినవన్నీ ఇస్తూ, అన్ని విధాలుగా నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచితే ఈరోజు ఆ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి నలిగిపోతూ ఉన్నావు, సమయాన్ని చూస్తూ ఉన్నావు. ఈరోజు ప్రియులారా, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వ్యర్థమైనటువంటి సందర్భాల్లో గడుపుతున్నప్పుడు సమయాన్ని, గడియారాన్ని వాచి చూసుకోం. కానీ దేవుని సన్నిధిలో ఉంటే నిమిషానికి గడియారం చూసుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుని సన్నిధిలో సమయాన్ని చూడకూడదు. సమయాన్ని చూడకుండా గడిపే స్థలం ఏదైనా ఉంది అనంటే దేవుని మందిరమే. ఈరోజు నీ జీవితంలో దినదినము నూతనమైన కార్యాలను నువ్వు అనుభవించాలనంటే, కార్యాల ద్వారా తృప్తి కలిగి నీవు మరణం వరకు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనంటే సంతోషముతో ఆయనను అనుభవించాలి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి వచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ విలువైన సమయంలో ప్రేమపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ, నిన్ను ప్రేమిస్తూ, ప్రత్యేకంగా ఒక తలంపును కలిగి నిన్ను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా లోబడదాం, సరిచేయబడదాం. ఎందుకంటే నీ జీవితంలో కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా పక్షిరాజు యవనం లాంటి యవనాన్ని నీ జీవితంలో ఆ మేలుల విషయాలలో నూతనమైన కార్యాలు, మేలు వెంబడి మేలు, అద్భుతం వెంబడి అద్భుతం నీ జీవితంలో జరుగుతూ ప్రతి దినము నీవు నూతనపరచబడి నూతనమైన జీవితాన్ని, నూతనమైన సాక్ష్యాన్ని, నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకుని నీవు అనేక మందికి మేలుగా, ప్రయోజనకరంగా, సంతోషంగా ఉండాలి అనంటే ఈ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని దీవించి ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి. విన్న వాక్యం కొరకు ఒక చిన్న తీర్మానం చేసుకుంటూ ప్రభు దగ్గర మన యొక్క లోపాన్ని, పొరపాట్లను ఒప్పుకుంటూ సరిచేయబడదాం. నూతన మేలులను ఈ యొక్క సమయంలో సొంతం చేసుకుందాం. మిక్కిరి ప్రేమ కనికరం కలిగినటువంటి శక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీవు సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నావు. అవును, పక్షిరాజు యవనం వలె మా యవనము క్రొత్తదగుచునున్నట్లు మేలులతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. అటువంటి శక్తిగల దేవుడిని మేము కలిగి ఉన్నాం. కానీ నేటి దినం ఆ మాటలు అద్భుతంగా కనబడుతున్నాయి. కానీ మా దినాలలో, మా జీవితాలలో, మా యొక్క బ్రతుకు దినాలలో అవి మేము అనుభవించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటో ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు సరిచేయబడ్డానికి సహాయం చేయండి. ఆశ కలిగి, నీ కార్యాల పట్ల దాహం కలిగి, ఆకలి కలిగి ఉండేటువంటి వారిగా, కార్యాల వైపు చూడటమే కాకుండా కార్యాలు చేయగలిగిన శక్తిగల దేవుడివైన నీ వైపు చూస్తూ నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ దేవా, నీ చిత్తానుసారంగా దేవుడు జీవించడానికి కృప దయచేయండి. ఎప్పుడో జరిగిన ఒక కార్యాన్ని
చెప్పుకుంటూ జీవితాన్ని గడపడం కాదు, కానీ నీవు దినదినము నూతన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడివై ఉండి కూడా మా జీవితాలలో ఈరోజు అవన్నీ మేము పొందుకోలేని పరిస్థితి. ఈరోజు 100వ కీర్తనలో వ్రాయబడిన విధంగా నీ సన్నిధిని అనుభవించలేని పరిస్థితి, నిన్ను అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు నీ సన్నిధికి రావడంలో నిర్లక్ష్య వైఖరి, వేగిరపడుతూ తొందరపడుతూ ఆసక్తితో నీ సన్నిధిని గడిపితే ఈరోజు జరిగినటువంటి 1-2 కార్యాలతో సరిపెట్టుకోవడం కాదు, కానీ నూతనమైనటువంటి ప్రమోషన్, నూతనమైనటువంటి ఎదుగుదల, అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోకి నడిపించబడేటువంటి శక్తిని ఈరోజు నీ చిత్తానుసారంగా నడవడం ద్వారాగానే మేము పొందుకుంటామని సెలవిచ్చారు. ఈ విలువైన సమయంలో వాక్యం ద్వారా మీరు స్పష్టంగా ఏ విషయాలైతే మాతో మాట్లాడారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ సరి చేసుకోవాలని, సరి చేయబడాలని పశ్చాత్తాపంతో విధేయత కలిగి ఒక తీర్మానం తీసుకుంటున్న వారి తీర్మానాన్ని స్థిరపరచండి. ఈ వాక్యాన్ని పనిచేయనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వింటున్న ప్రతి వారిలో నూతన కార్యాన్ని జరిగించండి. వారి జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి మార్పు పొంది ఉన్నామని వారు సాక్ష్యం చెప్పేటువంటి యోగ్యతలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ శక్తి కలిగిన జీవం కలిగిన వాక్యం ప్రభువా వింటున్న ప్రతి వారిలో ప్రభావితం చేయడానికి కృప దయచేయండి. శక్తివంతంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిపై నీ సన్నిధి ఉంచండి. వాక్యాన్ని బట్టి వారి సరి చేసుకుని చుండగా నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఇదిగో నాయన, ఇంతవరకు చాలా విషయాల్లో వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక ఈ కార్యం జరగదు అని నిరుత్సాహపడి ఉంటే ఈ వాక్యాన్ని బట్టి లోపాన్ని సరి చేసుకొని నూతనమైన తీర్మానం తీసుకుంటున్నప్పుడు వారి జీవితాలలో నూతనమైనటువంటి కార్యాలతో వారిని నూతనపరచండి నాయన. నూతన జీవితాన్ని అనుగ్రహించండి. అద్భుతమైన రీతిలో వారికి తోడుగా ఉండండి. ఇంకను ఆత్మీయ బలోపేతంలో వారు నడిపించబడుతూ నీకు దగ్గరగా జీవించి నేను అనుభవిస్తూ నీ సన్నిధిలో వారు నిత్యము గడిపే భాగ్యవంతులుగా వారిని తీర్చిదిద్ది నడిపించుమని, వారి సమస్యలను, వారి బలహీనతలను, వారికి ఉన్న అక్కర్లను నీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిష్కరించండి, సహాయం చేయండి. వారు ఏ సందర్భంగానైనా కారుస్తున్న ప్రతి కన్నీటి భాష బిందువును తుడిచి సంతోషాన్ని, ఆనందాన్ని వారికి అనుగ్రహించి వారిని సాక్షులుగా నిలబెట్టి బలపరచుమని, ఈ పరిచర్యలో ప్రోత్సహిస్తూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ అయ్యా ప్రత్యేకంగా వారు ఆత్మీయంగా జీవిస్తున్న ప్రతి వారిని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తుండగా కృప చెప్పి నడిపించమని, మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న శక్తి కలిగినటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన హృదయపూర్వకంగా